తల్లి. తండ్రి గారైన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమాధి కాబోచున్నారు. దేవదార ఫలములను తీసుకొని వాడని పుష్పములు తీసుకొని నీవు రావలేనంట. కాబట్టి నీవు శీఘ్రముగా బయలుదేరవలేను. తల్లి, నీ మాటకు నేను వదరాదు నా తల్లి. ఆ గురుదేవుని అనుగ్రహం నా పైన ఉన్నాడలా నేను మనకు ఆనబల్లకు పోయి దేవదారి పొలములు వాడని పుష్పములు తీసుకొచ్చాను తల్లి. నాకు సెలవులు తల్లి, నేను పోయి వచ్చాను. నడి నిష్ఠాగర్షణతో పూజలు జరుపుతున్నాను. ఆ పూజల కొరకు నేను మనగాల పల్లెకు పోయి దేవదారి పొలములు వాడని పుష్పములు తీసుకొస్తాను. తండ్రి గురుదేవా, నన్ను గడ్డకు రమ్ము తండ్రి గురుదేవా, నన్ను గడ్డకు రప్పిము. ఓ మాయాలమ్మన సిద్ధయ్య, ఏటిలో పడిపోతున్నావు? గడ్డకు రమ్ము నాయన సిద్ధ. పల్లెయా ఏటిలో పడిపోతున్నావు నేను, ఏటిలో పడిపోతున్నావు నేను. ఏమోరంటావు ఏ పల్లంటావు, ఏమోరంటావు ఏ పల్లంటావు. బ్రహ్మ నిర్మాణ మావారు బ్రహ్మ నిర్మాణ మావారా. పల్లెయా ఏటిలో పడిపోతున్నావు నేను, ఏటిలో పడిపోతున్నావు నేను. బాబాల బలబాల మంద బయలయ్య మావారు, మంద బయలయ్య మావారా. ఏటిలో పడిపోతున్నావు నేను, ఏటిలో
పడుతున్నావు ఇంటిలో బలముట్టమారు మామో ఎంటిలో బలముచ్చు మామోరు మామో ఎంటిలో బలముచ్చు మామోరు ఏ పల్లెయ్య ఏటిలో పడుతున్నావు నీవు ఏటిలో పడుతున్నావు కర్మ జీవుల కళ్ళ మామూరు అంధకారమయ్యింది మామోరు అంధకారమయ్యింది మామోరు ఏ పల్లెయ్య ఏటిలో పడుతున్నావు నీవు ఏటిలో పడుతున్నావు నీవు కర్మల ఎరుగుతే మామూరు బావు ఎంతగా ఉందయ్య మామోరు బావు ఎంతగా ఉందయ్య మామోరు ఏ పల్లెయ్య ఏటిలో పడుతున్నావు నీవు ఏటిలో పడుతున్నావు నీవు రోగాలు లేవయ్య మా ఊరు రోగాలు లేవయ్య మా ఊరు నిత్య భోగాలు కలిగింది మా ఊరు నిత్య భోగాలు కలిగింది మా ఊరు చింత నీళ్ళ వల్ల మా ఊరు బావు ఎంతగా ఉందయ్య మా ఊరు బావు ఎంతగా ఉందయ్య మా ఊరు ఏ ఊరంటావు ఏ మల్లంటావు ఏ ఊరంటావు ఏ మల్లంటావు బ్రహ్మ నిర్మాణాలు మా ఊరు తారా బ్రహ్మ నిర్మాణాలు మా ఊరు ఓహో సిద్ధయ్య ఇంకానూ రాలేదు బనగాన పల్లెకు పూలకు పోయి సిద్ధయ్య ఇంకానూ రాలేదు అడవిలో ఏమి చిక్కిలో పడి ఉన్నాడు ఏమి ఆపదలో పడి ఉన్నాడు వదలరా సిద్ధుడు నన్ను విడిచి ఒక్క క్షణము కూడా ఉండలేడు నేను సమాధి చెందుటకు 3 గడియలు కూడా లేవు అయ్యో సిద్ధుడు నన్ను చూచుటకు ఏమి ప్రాప్తము లేకపోయాను అయ్యో సిద్ధుని నేను చూచుటకు ఏమి ప్రాప్తము లేకపోయాను ఇక నేనేమి చేయగలను తండ్రి సిద్ధుడు సిద్ధుడని చాలా కలవిస్తున్నావు. తండ్రి నువ్వు సిద్ధయ్య అని చాలా కలబిస్తున్నావు తండ్రి. ఇదిగో ఇదిగో సిద్ధయ్య వచ్చుతున్నాడు చూడుము. నాయన సిద్ధ వచ్చితివా నాయన సిద్ధ నీ ధైర్య సాహసములకు మెచ్చి ఉన్నాను నాయన సిద్ధ నా సమాధికి దేవదారి ఫలములు వాడని పుష్పములు తీసుకువస్తానని మీ తల్లి గోవిందమ్మతో చెప్పిపోయి ఉన్నావు నాయన సిద్ధ మన తండ్రి గారు సిద్ధయ్యని చాలా కలబిస్తున్నాడు. సిద్ధయ్యని ఏ మురుగము తిన్నావు ఏమో అడవిలో మనకే తిని. తండ్రి సిద్ధయ్య ఇంకానూ రాలేదు. అడవిలో ఏ మురుగములు తిన్నావో ఏ జంతువులు తిన్నావో ఇంకానూ తెలియదు. మేము ఊరికే అంటుము తండ్రి. తండ్రి ఆ దూదేకలు సిద్ధునికే నువ్వు పరిశివరాశి తలచి నువ్వు సిద్ధయ్యనే చాలా కలవిస్తున్నావు. మేము ఊరికే అంటుము తండ్రి. ఒరే దృష్టులారా దుర్మార్గులారా ఇది మీ తల్లికి మీకు కలిగిన కోపము కొంత కారణమును శాంతింపుము సిద్ధుడే రథపోలే
తండ్రులారా, నా సిద్ధుడు పూలకు పోయి అడవిలో ఏమి చిక్కిలో పడి ఉన్నాడు, ఏమి ఆపదలో పడి ఉన్నాడు. వాడు లేని సమయమున నేను సమాధి చెందబోచున్నాను. కనుక నా సిద్ధుడు వచ్చిన తర్వాత నన్ను దూషించవలడని చెప్పండి ఓ తల్లులారా, తండ్రులారా. ఓ కాంత, ఓ నా బిడ్డలారా, ఓ కాంత, ఓ నా బిడ్డలారా, ఇక నేను సమాధి చెందబోచున్నానని నీవు పసుపు కుంకుమ మెట్టెలు గాజులు తీయకుము, నీ నష్టాన కుంకుమను చెడపకు. ఇట్లు అనిన దూషించిన దుర్మార్గులు నాశనమైపోవదు. నీవు నేను ఉన్నప్పుడు ఎటల పూజరాలవై ఉండిపో, అటు పిమ్మటాను కూడా పూజరాలవై ఉండుగాక. ప్రాణేశ్వర, నా హృదయం ఎందుకో విచారకరంగా ఉన్నది, భయకంపితంగా ఉన్నది నాథ. కన్నీటి పాలాయే నా జీవితం, కన్నీటి పాలాయే నా జీవితం. కలలు కల్లలేనా, బ్రతుకు భారమేనా, విధి నాటకం. కన్నీటి పాలాయే నా జీవితం. ఓ కాంత, ఓ నా బిడ్డలారా, ఇంకొక విశేషము తెలిపెదను వినుడు. మన మఠమున సూర్య చంద్రాదులు ఉంటంత వరకు మన మఠములో పూజలు జరుగుచుండును, మన వంశము నశించును. మన వీరనారాయణమ గర్భమున జన్మించిన వారే నా మఠమునకు ధర్మకర్తలు కాగలరు. కుమారా పోతునూరయ్య, కొద్ది దూరముగా తొలగి పొమ్ము. కుమారా పోతునూరయ్య. సరే తండ్రి, నేను అటలనే తొలగిపోయాను. కుమారా పోతునూరయ్య, కొద్ది దూరముగా తొలగి పొమ్మునాయనా. తండ్రి, నేను అటలనే తొలగిపోయాను తండ్రి. కుమారా గోవిందయ్య, రమ్ము నాయనా.
నడిపించను నాయన. కుమారా గోవిందయ్య, సమాధి పూతమంట తీసి నన్ను సమాధిలో చేర్చుము నాయన. సరే తండ్రి. దండకము, శ్రీకాశము, రుద్రాక్షమాలి నాకు ఇవ్వు తండ్రి. కుమారా గోవిందయ్య, సిద్ధయ్య 12 సంవత్సరములు నా పాద పూజ చేసి నా పాద సేవ చేసి నా పాద పూజ చేసి ఉన్నాడు. అడవిలో ఏమి చిక్కినా పడి ఉన్నాడు, ఏమి ఆపదలో పడి ఉన్నాడు. వాడు లేని సమయమున నేను సమాధిని చేపడుచున్నాను కనుక ఈ వస్తువులన్నీ సిద్ధయ్య సొమ్మే నాయన. గడియలు మీరుచున్నవి, నా సమాధి మూత బండను బిగింపుము నాయన. సరే తండ్రి, నేను అడవిలే స్నేహితుడు. కమలందుకో పూజ దయా
ఓరే బాలక, ఎవరు నాయన ఈ అరణ్యంలో ఒంటరిగా పోతున్నావు? ఎవరు నాయన బాలక? స్వామి, నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియా శిష్యుని స్వామి, ప్రియా శిష్యుణ్ణి. బాలక, ఈ అరణ్యంలో ఎలా అట్లా చింతించుతున్నావు? ధరణిలో జన్మించిన మానవులందరకు అతడు బయలుపడునా నాయన బాలక? ఎలా అట్లా గుర్తించదము నాయన? ఇదిగో నేను ఒక ఉపాయము తెలిపేదను వినము నాయన బాలక. స్వామి, అది ఎట్లలో నాతో తెలుపును స్వామి. ఈ అన్నాలో బ్రతికిందో ఏమి చేస్తాము? కొన్నాళ్ళు కదరామ చిలక, కొన్నాళ్ళు కదరామ చిలక. కొన్నాళ్ళు బ్రతికిందో ఏమి చేస్తాము? కొన్నాళ్ళు కదరామ చిలక, కొన్నాళ్ళు కదరామ చిలక. స్వామి, మా స్వాముల వారు నిష్ఠాకరిష్టలతో పూజలు జరుపుతున్నాను. ఆ పూజల కొరకు నేను మన ఆనపల్లికి పోయి దేవదారి ఫలములు, వాడని పుష్పములు తీసుకురావడానికి పోతున్నాను స్వామి. బాలక, నీకిచ్చటకే చాలా బ్రతిక్కినది. మీ గురుదేవుని పూజకై సమయం ఆసన్నమైనది. బనగానపల్లె ఇక్కడుకో సుమారు 6 ఆమడల దూరం ఉన్నది. మీ గురుదేవుని పూలంటూ తేవలిన నాయన, ఇదిగో నేను ఒక ఉపాయము తెలిపేదను వినుము నాయన. స్వామి, అది ఎటువంటి నాతో తెలుపు స్వామి. బాలక, నీవు నిజమైన భక్తి గలవాడవైతే నీ గురుదేవుని అనుగ్రహం నీపై ఉన్న ఎడల తక్షణమే ముండ్లు లేని ఆకులను కోసుకొని త్వరితముగా మూట కట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండగా నీ కందిమల్లయ్యపురము చేరము నాయన. అదే దేవదారి ఫలములు, వాడని పుష్పములు అగపడుచున్నవి నాయన బాలక. స్వామి, ఈ మాట మీద నేను అటలనే చేశాను స్వామి. గురు
నాకు దాహము చాలా ఎక్కడ అవుతున్నట్లు తండ్రి గురుదేవా. బాలక బాలక అదిగో అతడ ఒక కొలన ఉన్నది. ఆ కొలన గట్టున మూట పెట్టి నీ దాహము తీర్చుకొనుము నాయన బాలక. గురుదేవా, ఎవరొక్క మహానుభావుడు నాకు నీరు చూపుతున్నాడు తండ్రి గురుదేవా. గురుదేవా, నేను నీరు తాగుతున్నా తండ్రి గురుదేవా. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం శ్రీ గురు వీరబ్రహ్మ పరబ్రహ్మ ఓం శ్రీ గురు వీరబ్రహ్మ పరబ్రహ్మ. ఓహో గురుదేవా, ఇక్కడ మూట పెట్టక ముందు ఏమి వాసన లేకుండా ఉండవే. ఇక్కడ మూట పెట్టగానే సుగంధ పరిమళ పువ్వులు వాసనలై మొగ్గలు ఎగజలుచున్నవి. ఎక్కడి ఈ ప్రకృతములు ఏమైనా నా మూట ఏందో ఏమైనా వచ్చుచున్నది. మహాత్మా గురుదేవా జయజినాలా, ఏమైనా సరే ఇప్పుడే ఈ మూట ముప్పు తండ్రి గురుదేవా. అయ్యో గురుదేవా, నా మూడేంది దేవదారు ఫలములు వాడని పుష్పములు అయినవు తండ్రి గురుదేవా. ఇప్పుడే నీ మఠములకు వచ్చాను తండ్రి గురుదేవా.
నీ గురుదేవుడనగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కదా? స్వామి, మా గురుదేవులు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తండ్రి. బాలక, నేను కందిమల్లయపురమునకు బిచ్చాటనకు పోయి ఉంటిని. కందిమల్లపురం బిచ్చాటనకు పోయి ఉంటివా? ఆ గ్రామములో విశ్వబ్రహ్మ వీరయ్య అను ఆయన కలరు. ఆయన ఆ గ్రామము వెలుపల జీర సమాధి చెంది ఉన్నాడు. గర్భములో చేరితివ తండ్రి గురుదేవా. బాలక, నిన్ను నాయనా బాలక. స్వామి ಪರಿಹಾಸ ಮಾಡ್ತೀರಾ ಸ್ವಾಮಿ? నాయన, నేను ఈ వృత్త వయసులో పర్యాసమాడనా నాయన? నేను కందివల్లయపురమునకు చాటునకు పోయి ఉంటిని కనుక నన్ను కూడా పిలిచి ఉండిరి నాయన. ఇదిగో దానము ఇచ్చి ఉన్నారు చూడుము నాయన. అన్నదానము, వస్త్రదానము, సువర్ణదానము, గోదానము, భూదానము, విద్యాదానములు ఇచ్చి ఉండిరి చూడుము నాయన బాలక. ఇప్పుడు నీవు గురుదేవా గురుదేవా అనుచూచుచున్నావు. నీ గురుదేవులు భూగర్భంలో చేరి ఉన్నాడు. నీవు పోయి ఏమి లాభము? నీవు తిరిగి నీ ముడమాలకు వెళ్ళిపోమ్ము నాయన బాలక. అదియునుగాక మఠదారములు బిగించి ఉన్నారు. తన కుమారులు పోతులూరయ్య, గోవిందయ్య మఠద్వారములు కావలి కాచి కూర్చున్నారు. నిన్ను సమాధి అంటనివ్వరు, ముట్టనివ్వరు. తిరిగి నీ ముడమాలకు వెళ్ళిపోమ్ము నాయన బాలక. మహాత్మా గురుదేవా చేసినానా? ఓ విశ్వబ్రహ్మ ఓ ఈరయ్య, ఎంత మోసము చేసిందో తండ్రి గురుదేవా. నీకు 12 సంవత్సరములు నీ పంచకాసినందుకు నాకు ప్రతిఫలము పడితే తండ్రి గురుదేవా. నేను బ్రతకవలనా లేక మరణించవలనా తండ్రి గురుదేవా? నా బాలదేవ దేవుడు కాపుమిలో నేను ఒక అడవిలో, దేవుడు కాపుమిలో నేను ఒక అడవిలో, పువ్వులే మునిగిపోయి మరణమాది దగ్గర, పువ్వులే మునిగిపోయి మరణమాది దగ్గర.
నీకు న్యాయమా నీకు ధర్మమా దేవుడు మా భూమిలో నేను ఒక అడవిలో నువ్వలేమో మిగిలిపో మరణమాకు దగ్గర పలగాన పల్లకి మమ్మూలు కొరకు భోజన పలగాన పల్లకి మమ్మూల కొరకు భోజన అందరాని బొమ్మ మీద పెట్టి భోజనయ్యో అందరాని బొమ్మ మీద పెట్టి భోజనయ్యో తండ్రి న్యాయమా ఇది నీకు ధర్మమా ఇలా కొలువన దుర్గేంద్రుడ నీకు న్యాయమా నీకు ధర్మమా నీకు న్యాయమా నీకు ధర్మమా దేవుడు మా భూమిలో నేను ఒక అడవిలో నువ్వలేమో మిగిలిపోయే పరమపాపి దగ్గర బాలక ఎందులకు నాయన అట్లా దుఃఖిస్తూ ఏడుస్తున్నావు? అతడు సామాన్య మానవుడు కాదు, ఎలా అట్లా దుఃఖించదవు? విష్ణునారాయణుడు ప్రపంచములో దుష్టులకు దుర్మార్గులకు భక్తి మార్గమును బోధించుటకై ఈ అవతారము ఎత్తెను. నేటితో ఈ అవతారము సమాప్తమైపోను. అందుచేతనే జీవ సమాధిలో చేరి ఉన్నాడు. ద్వాదశి కాలమున వీరభోగ వసంతరాయుడై రంజిల్లును. ఎందులకు నాయన ఏలా అట్లా దుఃఖించుచున్నావు? ఇక నీవు నీ ముడమాలకు వెళ్ళిపోమ్ము నాయన. బాలక బాలక నేను కూడా పోవుచున్నాను. నా పేరు వృద్ధాబ్రాహ్మణుడందురు. నేను ఒక మనవి తెలిపేదను వినుము నాయన. అది ఇవ్వటలను నాతో తెలుపు స్వామి. చలము తెలుపుతాడు. చంచలంబని జగతిలో బల, చంచలంబని జగతిలో బల, శాశ్వతంబగ వేదిక. కన్ను మూసి నాయన
గురుదేవ కలిగా మిడిచి భూగర్భంలో చేరుతున్నా తండ్రి గురుదేవ భూగర్భంలో చేరుతున్నా నీకు 12 సంవత్సరములు చేసి నీకు 12 సంవత్సరములు నీ సేవ చేసినందుకు లేదు గుణమాలకు పోదనా తండ్రి గురుదేవ లేదు నీ పాదములు చెంద నా ప్రాణముల వేడి చేత గాని నా ప్రాణంలో పుట్టిన గురుదేవ ఇక్కడ నుండి
గురించి పన్నెండేళ్ళు ఓదారు పకమైన ఓదాభావము తెలిపే బ్రహ్మ నన్ను వంచుతున్నయ్య నమాలి దైవమ వందనే పురాణురా బ్రహ్మ కమ్మాయున్నది అడవి మరీచి కటిలోన వెలుగు పరాగురా బ్రహ్మ సాధకుడు నీవాని సదా సిద్ధయాను సందేహమేలారా ఓదారు పకమైన ఓదాభావము మనసి సంసారముగా నీవే బ్రహ్మ నన్ను వచ్చుతున్నయ్య నమాలి దైవమ నమాలి పురాణురా బ్రహ్మ కమ్మాయున్నది అడవి మరీచి కటిలోన దారిలు పరాగిరా బ్రహ్మ దీన్ని ఉచితం పూలు తీసుకురమ్మని చెప్పి నీవు సమాధిలో చేరుతావా తండ్రి గురుదేవా చీ పాపి ఓరి నీచాత్మ మా తండ్రి గారి సమాధి ముట్టకూడదు అంటకూడదు మర్యాదగా నీ మఠదారుని విడిచి వెళ్ళిపోమురా పాపి అన్నయ్యలారా అన్నయ్యలారా గురుదేవులు ఎంత మద్దతు చావలేదు అన్నయ్యలారా చావలేదు సమాధిలో నిద్రించుతున్నాడు అన్నయ్యలారా నిద్రించుతున్నాడు అన్నయ్యలారా నేను నిత్యముగా బతుకుతున్నాను నన్ను సమాధి దగ్గరికి రండి అన్నయ్యలారా ఇవ్వండి ఓరి దూరేకుల పింజరవా మర్యాదగా మా మఠదారుని విడిచి వెళ్ళిపోమురా నీ ముడివాళ్ళకు అన్నయ్యలారా అన్నయ్యలారా ఆ గురుదేవులతో ఒక్క మాట మాట్లాడేంత వరకు ఇక్కడ నుండి భోజాలనున్నారా భోజాలను చిక్కడు బ్రహ్మము దక్కడు ఓరోర సిద్ధ
హలో మహాత్మా గురుదేవా చేసినానా నాతో ఒక్క మాటలు మాట్లాడుకున్నట్లు తండ్రి గురుదేవా నీకు నేను ఎంత విషయం ఉంటుంది తండ్రి గురుదేవా పాపి నిక్కముగా పలకరించావా అయితే చూసాము పలకరింపురా పాపి అన్నవారా ఏది నిక్కముగా పలకరించాను చూడండి చూడండి అయితే నిక్కముగా పలకరించావా చూసాము పలకరింపురా పాపి నిక్కముగా పలకరించావా అన్నవారా చూడండి
కులము చెద్దన ఉండకూడదు, మా నాయన సమాధిని ముట్టకూడదు. మర్యాదగా నీ ముడిమానికి వెళ్ళిపోమురా పాపి. అన్నయ్యలారా, గురుదేవులతో ఒక్క మాట మాట్లాడేంత వరకు ఓరే నీచాత్మా, నిత్యముగా పలకరించాడువా? అయితే చూశాను, పలకరించమురా పాపి. అన్నయ్యలారా, నేను నిత్యంగా పలకరించేదను. చూడండి అన్నయ్యలారా, సమాజయుడు అన్నయ్యలారా, ఇటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపా కటాక్షమున చేతి కొరికిన పెన్నదానము కానుక దొన్నుకుంది. కానుక దొన్నుకున్న పిదప దుఃఖించిన వాణి చందమామ, ఓ వీరగురువా, 12 సముద్రములు నీ పంట రాసినందుకు తులకు నీ సమాధి సమయమున నేను ఉండటకు ప్రాప్తము లేకపోతే తండ్రి గురుదేవా, నేను తెచ్చిన పుష్పములతో పూజించిన వరకు ప్రాప్తము లేకపోతే తండ్రి గురుదేవా. సర్వేశ్వర, నీవు సమయాన్ని ప్రవేశించి నీ కన్న బిడ్డలు రమ్మను చీర తీసి శరీరం పైన తన దక్షిణము పైన హస్తము నుండి మస్తకెక్కి సంయోగము చేసి చిత్తశుద్ధి బాగు తండ్రి గురుదేవా చేసినానా. నాయన, ఇంతగా దుఃఖించద వేళ నాయన, నీ తండ్రి గారే హలో హలో నాయన, ఇంతగా దుఃఖించద వేళ నాయన, ప్రాణములుండిన నీ తండ్రి గారైన గురువు గారు నీకు సమాధానం ఇవ్వకపోయినా నీవు తెచ్చిన ఫలములు పుష్పములు అన్నీ ఆ సమాధి పైన ఉంచి తీర్థ ప్రసాదములు తీసుకొని పూజ చేసుకోము. తల్లి తల్లి సకల సద్గుణ కల్పవల్లి, ఈ దినుల పైన ఈ మహాపాపాత్ముల పైన నీకు ఇప్పటికి దగ్గర తల్లి, నీకు ఇప్పటికి దగ్గర. నాయన సిద్ధ, నీవు దుఃఖింపవలదు. నీవు భక్తుడవు, అపర భక్తుడవు కాబట్టి వీరబ్రహ్మేశ్వరులు నిన్ను కనికరించినారు. వెళ్ళు నాయన, వెళ్ళి తృప్తిగా మనసారా ఆ సమాధిని పూజించుకుని తీర్థ ప్రసాదములు తీసుకొని నీవిక మీ ఊరికి దయచేయము. చెరువు చేత నన్ను జాగ్రత్త చేయమని చెప్పి నీవు సమాధిలో చేరి ఉన్నావా తండ్రి గురుదేవా? నీవు సమాధిలో చేరి ఉన్నావా తండ్రి గురుదేవా? నీకు నేను ఎంత అపకారము చేసింది తండ్రి గురుదేవా. నీవు అభయమిచ్చి దీవించినంత వరకు ఇక్కడ నుండి పోజాల తండ్రి గురుదేవా, పోజాలను గురుదేవా. నీ సమాధి వాకిలికి అడ్డుగా ఉన్న 3 మందికు నా తనబడి ఒక్క చేసిన తండ్రి గురుదేవా.
పలుచున్నట్టున్నవి. ఏమైనా సరే మరలా పలిచేదా తండ్రి గురుదేవా, మహాత్మా గురుదేవా, పలకలవా పలకము లేదా నీ సమాధి వాకిలిగి ఉన్న మూడు అప్పటికు నా తల నాయన సిద్ధ, నా సమాధి వాకిలు అడ్డుగా ఉండ మూట మండను తీము నాయన సిద్ధ. ఇదిగో వచ్చుచున్నాను నాయన సిద్ధ. మహాత్మా గురుదేవా, నీ సమాధి వాకిలి మూతపడ్డాను, నేను పెగలింపలేను తండ్రి గురుదేవా, నేను పెగలింపలేను. నాయన సిద్ధ, నీ ఎడమ చేయి పట్టి లాగుము నాయన సిద్ధ. మహాత్మా గురుదేవా, అతనే తండ్రి గురుదేవా. నాయన సిద్ధ, నీకింత ధైర్య సాహసం వేలా? నీ యొక్క ధైర్య సాహసములకు మెచ్చి ఉన్నాను నాయన సిద్ధ. నీవు భక్తి ప్రవర్తన గలవాడవని నేను నిరంగుదున నాయన సిద్ధ. స్వామి స్వామి, తమ అనుగ్రహం నా పైన ఉన్నాడలా నాకు ఏ కొరతగలదు తండ్రి గురుదేవా, ఏ కొరతగలదు. మనోవాంఛ ఫలసిద్ధి రస్తు బిడ్డ, నీవు నీ గ్రామములకు వెళ్ళి నీకిష్టమైన కన్యను పెళ్లి ఆడి రాజయోగి అయి ఉండుగాక. ఇంకొక రహస్యము తెలుపమని వినుము నాయన. నా వంశము నిలిచిపోవును, నీ వంశము అభివృద్ధి చెంది పాలు పొంగినట్లు పొంగుగాక. మహాత్మా గురుదేవా, తమ అనుగ్రహం ప్రకారమే రాజయోగి తండ్రి గురుదేవా, రాజయోగి వద్దులేను. కానీ నారా మనసున ఒక్క చిన్న కోరిక కలదు తండ్రి గురుదేవా. ఆ కోరికను ఎంత మాత్రము నెరవేర్చుము తండ్రి గురుదేవా, ఎంత మాత్రం నెరవేర్చుము. నీకేమైనా సమస్య కలిగితే నా మనమరాలైన ఈశ్వరమ్మను అడిగి తెలుసుకున్నాము నాయన సిద్ధ. నా సమాధి మూత పండను బిగింపు నాయన సిద్ధ. మహాత్మా గురుదేవా, నేను ఉడమాల పోతున్నాను, నాకు సెలవు సంగము తండ్రి గురుదేవా, నాకు సెలవు సంగము. చల్లగా పొయ్యిరమ్ము నాయన సిద్ధ. నా సమాధి పండను బిగింపు నాయన సిద్ధ. స్వామి, నీ సమాధి మూత పండను నేను అటలనే పిలిచేదను తండ్రి గురుదేవా, అటలనే పిలిచేదను. తల్లి సకల వద్దున కల్పవల్లి, తల్లి సకల సద్దున కల్పవల్లి, నాకు గురుదేవుడు నాకు దీవెనలు ఇచ్చి ఉన్నారు తల్లి. నేను ఉడవారు పోతున్నాను, నాకు సెలవు సంఘం తల్లి, నాకు సెలవు సంఘం. అన్నగారా, నాకు గురుదేవులు ఇదిగో దీవెనలు ఇచ్చి ఉన్నారు, నేను మునమాలకు పోవచ్చున్నాను, నాకు సెలవు సంఘం అన్నారా, నాకు సెలవు సంఘము. అన్నయ్య, మా తప్పు ఒప్పులన్నీ క్షమించి మా చేసిన తప్పులు ఒప్పులన్నీ క్షమించి వాళ్ళని కోరుతున్నాం అన్నయ్య. అన్నారా, ఇదిగో లెగవండి అన్నారా, లెగవండి. అందరూ క్షమించేవాడు ఆ గురుదేవుడు మాత్రం అన్నారా, ఆ గురుదేవుడు మాత్రమే. అన్నారా అన్నారా, ఇక నేను ముడమాల పోస్తున్నాను, నాకు సెలవు సంఘం అన్నారా, నాకు సెలవు సంఘము. చల్లగా పోయిరమ్ము సిద్ధ, చల్లగా పోయిరమ్ము అన్నయ్య. ఎట్లా ఉండదా? ఓం శ్రీ వీరబ్రహ్మ బ్రహ్మణే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మణే నమః.
ఓం క్రీం 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 శివాయ వీరబ్రహ్మ పరబ్రహ్మణే నమః. కొట్టు స్వామి, బలంకరం కొట్టు, ఇదొక్కరు కొట్టు స్వామి. ఎవరు అక్కడ వచ్చింది అట్లా ఇల్లుడు కాదు చెప్పి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు చేస్తారు. మాట చెప్పమ్మా. అన్నా లైట్ అన్నా లైట్ లైట్ యాడ్ వాళ్ళు వైట్ లైట్ ఆఫ్ చేస్తావా? వైట్ మరి గ్రామంలో శ్రీ 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 చింతలమ్మన స్వామి నాట్య మండలిచే దొడ్డనగిరి అంటే ఒక నాటకము, నాటకం అంటే ఒక దొడ్డనగిరిలోనే ఒక నాటకం. కాబట్టి అలాంటి గ్రామంలో ప్రతి ఒక్క ఈ మండలంలో 42 పల్లెల్లో నుంచి కూడా దొడ్డనగిరిలోనూ నాటకం చూసిన తర్వాతే మనము ముందుకు కదలాలనే వినాదంతో మన శ్రీ శ్రీ చింతలమ్మన స్వామి నాట్య మండలిచే ఈ గ్రామంలో శివరాత్రి సందర్భంలో మన ఈరన్న సారు అలాగే గ్రామ భజని మండలి భక్తాదుల తరపున తర్వాత మన కళాకారుల తరపున గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎవరైనా చిన్నలు పెద్దలు అందరి సహకారం తీసుకుంటూ ఈ గ్రామంలో పౌరాణిక నాటకం ఈ రోజు జయప్రదంగా చేసిన ఈరన్న మాస్టర్ గారు కళాకారులకు మన గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు గ్రామ సర్పంచుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నాటకం జయప్రదం చేసిన ప్రజలందరికీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పౌరాణిక ఈ దొడ్డనగిరి గ్రామంలో మా 91లో కురుక్షేత్రంతో మొదలుపెట్టి తర్వాత పాంచమంగళము తర్వాత సామాజిక అనే దాని నినాదంతో ముందుకొచ్చి తర్వాత మళ్ళా వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అలాగే మన ఆచార్య వారు వడ్ల మల్లేశప్ప ఆధ్వర్యంలో ఆశీస్సులతో ముందుకు కదులుతూ బ్రహ్మయ నాటకాన్ని మనము 10 సంవత్సరాల క్రితం ఆడినాము. కాబట్టి మరి ఇలాగే ముందుకు కొనసాగాలని శ్రీ శ్రీ చింతలమ్మన స్వామి నాట్య మండలిచే దొడ్డనగిరి గ్రామంలో ఈ పౌరాణిక నాటకం ప్రతి సంవత్సరం శివాలయం సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఆడవలసిందిగా పౌరాణిక నాటకము కోరుచున్నాము. ఈరన్న సారు మాస్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎప్పటికీ భజన మండలంలో గాని ఒక భక్తి మండలంలో గాని ముందుండి నడిపిస్తున్న మాస్టర్ సార్ గారు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత ఉచిత నాటకము మాస్టర్ ఒక శపథం చేశాడు. ఒక మాస్టర్ ఒక ఊర్లో నేర్పియాలంటే ₹1,00,000 తీసుకుంటాడు. కాకపోతే మాస్టర్ ₹1 తీసుకోకున్నట్ల నాటకం నేర్పిస్తున్న ఊరు అంటే ఇదే. నేను ప్రపంచం అంటానంటే 73 సంవత్సరాలు ఎన్నో వేల నాటకాలు ఆంచిన శిష్యులతో రక్తం తాగుతున్నారు. కాకపోతే ఈయన కష్టపడుతూ తన చేతారా ఖర్చు పెడుతూ నాటకం నేర్పిస్తున్నాడు. ఆయన కుటుంబానికి ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను. మా భజన మండలి వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కూడా ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. కాకపోతే కష్టపడి అందరూ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఆ చింతలమ్మన స్వామి ఎల్లవేళలా వెంటనే ఉంటాడు. ఆయన వాళ్ళు ముందుకు వచ్చి మీరు అది ఏముంటుందో చేసుకోండి. ముందు ఈ బ్రహ్మం గారి నాటకం గురించి ఇప్పుడు చూసినారు అందరూ. అదే మాదిరిగా ప్రతి శివరాత్రి రోజు కూడా చింతలమ్మన స్వామి భజన మండల వారిచే ప్రతి శివరాత్రి కూడా
ఇదే డ్రామా జరగాలని కోరుకుంటూ, మరి అట్లే మాస్టర్ ఈరన్న మాస్టర్ గారు మీరు ఎన్ని డ్రామాలు అండి నా సహకారంతో నాకు రూపాయలు లేకున్నట్లు నేర్పాలని చెప్తున్నాడు. అదే రీతిగా మనం కూడా అదే దారిలో పోవాలని ప్రతి ఒక్క సంవత్సరం కూడా శ్రీ చింతలమ్మని స్వామి భజన వారిచే ఈ బొమ్మ గారి జీవిత చరిత్ర ఇది ఇలాగే జరగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. సేవ ఆశీస్సులతో గ్రామ ప్రజలకు కళాకారులకు అందరికీ ఆరోగ్య అందరికీ పొందవలసిందిగా కూర్చున్నాం. ఇప్పుడు కళాకారుడు కాశీనాథ శ్రమతో ఈ నాటకానికి మనకి సహకరించినందుకు సన్మానం జరుగుతున్నది. అలాగే మన మాస్టర్ సారు ఈరన్న సార్ కూడా సన్మానం జరుగుతున్నది. అలాగే ప్రింటింగ్ మాస్టర్ అయ్యన్న సన్మానం జరుగుతున్నది. వేయండి, ఏం ముందు వేసుకోండి, ఏం వస్తుంది వేయండి. వేయండి అబ్బా.